ఎస్, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఆ సేల్ లో ఫ్లిప్కార్ట్ లో నేను ప్లస్ మెంబర్ని కాబట్టి నాకు ఎర్లియర్ యాక్సెస్ కింద ఒక రోజు ముందే స్టార్ట్ అవడం జరిగింది. దాంట్లో నేను లూట్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ నాకైతే ఇప్పుడు రావడం జరిగింది. సో నేను లూట్ చేసింది ఏంటి అనేది గెస్ట్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పాస్ చేసి యాక్చువల్ గా ఇది లాంచ్ చేసింది సుమారుగా 50,000 రూపాయలకి. అండ్ ఇది రెగ్యులర్ ప్రైసింగ్ లో మీరు చూసారంటే కనుక అరౌండ్ 42,000 to 45,000 దాకా వస్తుంది. బట్ ఇప్పుడు సేల్లో ఇది జస్ట్ కేవలం 35,000 రూపాయలకి. అండ్ ఒకవేళ మీరు గనక యాక్సెస్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు వాడారంటే 1,500 రూపాయలు, డెబిట్ కార్డు వాడారు అన్నట్లయితే 1,000 రూపాయలు. అండ్ ఇవి కాకుండా ఒకవేళ మీరు గనక 30,000 కన్నా ఎక్కువ గనక ప్రోడక్ట్ ని ఆర్డర్ చేశారు అన్నట్లయితే మరొక 1,500 రూపాయల డిస్కౌంట్, అంటే ఓవరాల్ గా 3,000 రూపాయల డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఇది వచ్చేటప్పటికి నాకు కేవలం 32,000 రూపాయలకి ఇది రావడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ అమేజింగ్ డీల్. దిస్ ఇస్ నథింగ్ బట్ సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఫ్యాన్ ఎడిషన్ అని అంటారు. సో ఫ్యాన్ ఎడిషన్స్ అంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోనే, బట్ దాంట్లో కొంచెం చిన్న కాంప్రమైజెస్ చేస్తూ కొంచెం లో బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేల్ లో వచ్చింది కదా, పర్ఫెక్ట్ గా ఉందా లేదని టెస్ట్ చేయాలి కదా. సో దానికోసం ట్రెడిషనల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇనిషియల్ గా మనకి ఇక్కడ మొబైల్ ఫోనే ఉంది. సో మంచిగా ఒక చిన్న పాలిథిన్ ర్యాప్, అంటే నాకు ఎక్కడ రీఫర్బిష్డ్ లాగా అయితే ఏం అనిపించట్లేదు. సాధారణంగా ఈ సేల్స్ లో అనగానే రీఫర్బిష్డ్ యూనిట్స్ వస్తాయేమో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. నాకైతే ఎక్కడ అలా అనిపించలేదు, పర్ఫెక్ట్లీ ఓకే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఇట్లాంటివి అయితే ఏం లేదు. రియల్లీ అమేజింగ్, సో బ్యూటిఫుల్. కొత్త ఫోన్ పట్టుకుంటే ఆ ఫీలే వేరు కదా. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల యాజ్ యూజువల్ మనకి ఒక యూజర్ మాన్యువల్ తో పాటు దీనికి సంబంధించినటువంటి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ కూడా బానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి చెప్పాలి అన్నట్లయితే ఇదంతా కూడా మనకి కైండ్ ఆఫ్ సెమీ బాక్స్డ్ డిజైన్ తోటి మనకి రావడం జరుగుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీరు ఎలా అయితే చూసారో సేమ్ అదే విధంగా. సో ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు ఏ విధమైనటువంటి లేకుండా ఫ్లాట్ స్క్రీన్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. అల్యూమినియం బాడీ, వేరే రేర్ వచ్చేటప్పటికే పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి విక్టర్స్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్. ఇదే కాదు, దీంట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వాటర్ లో కూడా 1.5 మీటర్స్ డెప్త్ 30 మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ చేయగలదు. ఫిజికల్ గా చూసారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్. బాటమ్ మీద చూసారంటే స్పీకర్ టైప్ సి అలాగే సిమ్ కార్డ్ స్లాట్ లో కూడా డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మన ముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఏం అప్లై చేసేది ఉండదు, మనం మాన్యువల్ గా వేసుకోవాల్సిందే. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఉండదు, ఆప్టికల్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. సామ్సంగ్ లో కొంచెం మనకి స్పీడ్ గానే అన్లాక్ అవడం జరుగుతుంది. దీనిలో డిస్ప్లే వచ్చేటప్పటికి 6.4 ఇంచెస్ కి సంబంధించినటువంటి రెక్టాంగులర్ మాడ్యూల్ లో ఉన్న డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళు 2x డైనమిక్ AMOLED డిస్ప్లే అని అంటున్నారు. అంటే రెగ్యులర్ గా AMOLED ఇంకొంచెం బెటర్ విజువల్ క్వాలిటీ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుమారుగా 16 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేస్తుంది, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. HDR10 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ నిట్స్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్, అంటే మీకు 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కి ఇది బయటకి మాక్సిమం వెళ్ళటం అయితే జరుగుతుంది. అండ్ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు, కానీ HDR10 మాత్రం సపోర్ట్ చేస్తుంది. OTT కన్సూమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళకి ఇది ఒక ఫీస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీని థిక్నెస్ మీరు చూసారంటే 7.9 mm గా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, స్లిమ్ అండ్ స్లీక్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది. కాకపోతే కొంచెం స్కిడ్ అవుతుందేమో అనిపిస్తుంటుంది. పౌచ్ అయితే ఎలాగో మనం యూస్ చేస్తాం కదా. అలాగే దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 177 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో ఆలివ్ కలర్, అండ్ దీంతో పాటు మీకు వచ్చేటప్పటికి గ్రాఫైట్ అంటే బ్లాక్, వైట్, అలాగే మరొక కలర్ పర్పుల్ కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ వచ్చేటప్పటికి త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళు 2 రకాల ప్రాసెసర్ తెచ్చారు. మన ఇండియాలో మాత్రం Exynos 2100 ప్రాసెసర్ 5 నానోమీటర్ బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి 5G ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మీకు 12 5G బ్యాండ్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు మోడరేటర్ గేమర్ అయి ఉన్నట్లయితే, మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే ఆఫ్ కోర్స్ వాటికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. 8GB + 128GB అలాగే 8GB + 256GB ఇట్లా 2 వేరియంట్స్ లో మీకు ఈ మొబైల్ దొరకడం జరుగుతుంది. ఇక
దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెడ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 12 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ కెమెరాను మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ ఎఫ్ స్టాప్ 1.8 తో మనకు రావడం జరుగుతుంది. డీసెంట్ కెమెరాస్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. కలర్, బ్రైట్నెస్ ఇవన్నీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక 8 మెగా పిక్సెల్ ఇది వచ్చేటప్పటికి మనకి టెలిఫోటో లెన్స్ కోసం తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ 2.4. అఫ్ కోర్స్ జూమ్ లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ క్వాలిటీ అయితే బానే ఉంది. ఇక మరొక 12 మెగా పిక్సెల్ సెన్సార్ ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ లో హెచ్డిఆర్ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగా పిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 30 అలాగే 60 FPS లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇదే కాదు, దీనిలో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. లో లైటింగ్ లో గానీ అలాగే ఇండోర్ కండిషన్ లో కూడా పర్వాలేదు, వీడియో ఫోటోగ్రఫీ కూడా బానే ఉంది. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇందులో 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 1.5 అవర్ పైనే నీకు ఛార్జ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా దీంట్లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ వైర్లెస్ అలాగే రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మనకి 5 వాట్స్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో విచ్ ఈస్ గుడ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా మనం మిస్ అవుతూ ఉంటాం. అండ్ బై ద బై దీంట్లో బాక్స్ లో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అలాంగ్ సైడ్ విత్ అంటే ఈ ఫోన్ కొనేటప్పుడే ఛార్జర్ కొంటే మీకు సుమారుగా 500 రూపాయలు 499 రూపాయలకి ఛార్జర్ కూడా దొరకడం జరుగుతుంది. అండ్ ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, క్యారియర్ అగ్రిగేషన్ ఉంటుంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటాయి, 12 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ, డాల్బీ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. NFC ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ కూల్. ఇక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ One UI 3.0 తోటి మనకు రావడం జరుగుతుంది. ఫ్యూచర్ మనకి One UI 4 అలాగే Android 13 అలాగే 14 కూడా అప్గ్రేడ్ మనకి సపోర్ట్ చేయడంతో పాటు మరొక 3 years సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒకవేళ 32-33 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, నిజంగా మంచిది కాదు, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. మంచి ఆఫర్ లో దీన్ని ఈసారి మన ముందు తీసుకొచ్చారు బిగ్ బిలియన్ డే సేల్ లో. లేదు నాకు ఇంత బడ్జెట్ కాదు, కొంచెం తక్కువగా చూస్తున్నాను అన్నట్లయితే కనుక S20 FE అది కూడా చూడండి, బానే ఉంటుంది. బట్ దానికన్నా ఆల్రెడీ అది 1 year ఓల్డ్ అయిపోయింది కాబట్టి నేను దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. దానికన్నా ఒక 7,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే. ఒకవేళ లేదు 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ గెలాక్సీ M53 మొబైల్ ఫోన్ కూడా చూడండి, వన్ ఆఫ్ ద బీస్ట్ అవుతుంది. ఒకవేళ అంత కూడా కాదు, 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి సామ్సంగ్ ఫోన్స్ చెప్పాలంటే ఆల్రెడీ నేను ఏ ఫోన్స్ బాగుంటాయి ఏంటి అనేది ఒక వీడియో చేశాను. తిరిగి ఒకసారి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ మీకు సామ్సంగ్ గెలాక్సీ M13 కూడా ఒక లుక్ వేయండి. అది కూడా మీకు అరౌండ్ 9,700 9,800 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి సేల్ లో నేను లూట్ చేసినటువంటి మొబైల్ ఫోన్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లూట్ చేశాను, అంటే చాలా ఆఫర్ లో అయితే పర్చేజ్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మీకు 1 by 1 వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇది రిసీవ్ అయింది, ఇది నేను చూపిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. అండ్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.